మళ్ళీ 2025లో స్కామా? ఇతను ఎవరు అసలు? హర్షద్ మెహతా శిష్యుడా? హర్షద్ మెహతా ఏదైతే 1992లో చేశాడో అదే పని ఆయన శిష్యుడు కేతన్ పారిక్ మళ్ళీ 2001లో చేశాడు. వీళ్ళిద్దరూ ఒక స్టాక్ని ఆర్టిఫిషియల్గా పెంచడం తగ్గించడం చేశారు. అందువలన వాళ్ళని ఖైదీ చేయడం జరిగింది. కోల్కతా స్టాక్ ఎక్స్చేంజ్ కింగ్ అయిన కేతన్ పారిక్ ఇప్పుడు 2025లో ఫ్రంట్ సైడ్ రన్నింగ్ ద్వారా 65 కోట్ల స్కామ్లో వెలుగులోకి వచ్చాడు. సెబీ వీళ్ళని ఖైదీ చేయడం జరిగింది. మరింత వివరాలు స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.